రాష్ట్రంలో జరుగుతున్న 175 నియోజకవర్గాల్లో మహానాడు అద్భుతంగా జరుగుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన నెల్లూరులో హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామం నుంచి క్లస్టర్ నుంచి సమస్యలు అధినాయకులకు ఈ మహానాడు ద్వారా తెలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. మంత్రి పొంగూరు నారాయణతో మా ఛానల్ 9 బ్యూరో జయరాజ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో హైబ్రిడ్ విధానంలో ప్రస్తుతం మహానాడు జరుగుతుంది. ఈ మహానాడిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు పరిశీలిస్తున్నారు. నెల్లూరులో అనేక సెంటర్లు ఇప్పటిదాకా చూశారు. క్లస్టర్ పద్ధతిలో ఈ మహానాడు జరుగుతుంది. దీని వివరాలు మన మంత్రి గారిని అడిగి తెలుసుకున్నాం. మహానాడు ప్రతి సంవత్సరం మే నెల 27, 28 జరుగుతుందండి. ఇది స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క పుట్టినరోజు 28వ తేదీ. అయితే ఈసారి నెల్లూరులో పెట్టాలని గౌరవమైన ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధినేత మరియు యువ నాయకుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ కలిసి నిర్ణయించారు. నెల్లూరులో కొంత వర్క్ కూడా స్టార్ట్ చేశాం. అయితే ఈ లోపల ఏంటంటే ఈ యొక్క పశ్చిమాసియాలో వచ్చిన జల రవాణాలో వచ్చిన అనేక ఇబ్బందుల వల్ల ఇంధన కొరత ఏర్పడటం వల్ల ఇంధన కొరతను అధిగమించడానికి రాష్ట్ర పురోగతిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి, ఎందుకంటే ఎప్పుడైతే ఇంధన కొరత వస్తుందో దానివల్ల ఆటోమేటిక్గా నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి రేట్లు. సో నిత్యావసర వస్తువులు పెరగకుండా కంట్రోల్ చేయడానికి ఆర్థిక వ్యవస్థని కంట్రోల్లో ఉంచడం కోసంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని హైబ్రిడ్ మోడల్లో కండక్ట్ చేస్తాం. ఎందుకంటే ఒక దగ్గర అరేంజ్ చేస్తే వెహికల్స్ అన్నీ అక్కడికి రావాలా, వచ్చినప్పుడు బోలెడంత ఇంధనం ఖర్చు అవుతుంది. ఎప్పుడైతే ఇంధనం ఖర్చు అవుతుందో షార్టేజ్ అవుతుందో రేట్లు పెరుగుతాయి. అందుకని యాక్చువల్గా హైబ్రిడ్ మోడల్ ఏర్పాటు చేశారు. ఇది క్లస్టర్ల విధంగా హైబ్రిడ్ అంటే పార్టీ సెంట్రల్ ఆఫీస్లో మెయిన్ యొక్క స్టేట్ కమిటీ వాళ్ళు అక్కడ ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఏ యొక్క జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీలో ఆ క్లస్టర్ వైజ్ 1875 క్లస్టర్లో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంతో ఘనంగా జరుగుతుంది. హైబ్రిడ్ విధానం వల్ల సాంకేతిక విప్లవం గ్రామాల్లోకి పోయిందని భావించారు. ఖచ్చితంగా పోయింది. ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే 14 క్లస్టర్లు జరుగుతుంది. ఇప్పుడు 7 క్లస్టర్లు చూసి వచ్చాను. చాలా చక్కగాను ఏర్పాట్లు అక్కడి నుంచి లైవ్ జరుగుతుంది. ఇప్పుడే నేను యాక్చువల్గా రేవతి యొక్క స్పీచ్ విన్నాను. ఇక్కడ చాలా చక్కగా ఎంతో ఎమోషనల్గా చెప్పింది. ఆయన చేసిన దానికి అందరూ అక్కడ వాళ్ళు చప్పట్లు కొట్టారు, ఇక్కడ వాళ్ళు చప్పట్లు కొట్టారు. నేను రేవతిని కూడా అభినందిస్తాను. ఎందుకంటే నెల్లూరు సిటీ తరఫున అక్కడికి పోయి యాక్చువల్గా తన ప్రజెంటేషన్ తను చెప్పడం, స్త్రీల గురించి చెప్పడం నిజంగా అభినందించాలి. ఆమెను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇక్కడ కూడా యాక్చువల్గా సమస్యలు మెయిన్గా మహానాడు అంటే ఏంటంటే, మహానాడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజా సమస్యలను చర్చల ద్వారా వాటిని అన్నిటిని తీసుకొని వాటిని యాక్చువల్గా ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వంలో అయ్యేటట్టుగా చూడటం, ఒకవేళ అక్కడ కాకుంటే అసెంబ్లీలో డిస్కస్ చేసి అవన్నీ వాటన్నిటికీ పాలసీలు చేసి ప్రజలకు ప్రజా సమస్యలు అటు సంక్షేమం కావచ్చు అభివృద్ధిగా చేసే విధంగా చేయటమే. అదేవిధంగా నెల్లూరు కాన్స్టిట్యున్సీలో 14 క్లస్టర్లో ఉన్న అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఈ యొక్క మహానాడు 2 రోజుల్లో మీరు మీ యొక్క డివిజన్లో ఉన్నటువంటి బూత్లో ఉన్నటువంటి సమస్యలు, అది డ్రైనేజ్ అయినా, రోడ్ అయినా, వాటర్ అయినా, అవన్నీ డిస్కస్ అవన్నీ ఇస్తే వాటిని మున్సిపల్ కమిషన్కి ఇస్తాము. ఎందుకంటే ఇది మున్సిపల్ కార్పొరేషన్, వారి లెవెల్లో చేయగలిగిన వాళ్ళు చేస్తారు. చేయలేని ఉంటే ప్రభుత్వాన్ని పంపిస్తాం, ప్రభుత్వ లెవెల్లో చేయగలిగిన చేస్తాం. ఇంకా ఏమన్నా ఉంటే అసెంబ్లీలో డిస్కస్ చేసి పాలసీ చేస్తాం, ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఆ విధంగా వాళ్ళ సమస్యలను డిస్కస్ చేస్తాం. సార్, నెల్లూరుకు సంబంధించి ఏదన్నా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు? తీర్మానాలు ఇవాళ మధ్యాహ్నం పెడతారండి. ఇది రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతున్న మాటలు. ప్రస్తుతం నెల్లూరులో దాదాపు 14 క్లస్టర్లు జరుగుతున్నాయి. ఇప్పటికీ 7 క్లస్టర్లు పూర్తి చేశాం. రాబోయే రోజుల్లో మరిన్ని తీర్మానాలు ప్రవేశపెడతాం. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నాం నెల్లూరు సిటీ నుంచి అని చెప్తున్నారు వీడియో జర్నలిస్టు జోషితో జయరాజ్, నెల్లూరు నుంచి.